Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November. అన్నమయ్య ప్రస్తావన వచ్చింది. మామూలు సినిమా కాదు సార్. తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో అన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య. అంటే అప్పటిదాకా నాగార్జున గారిని చూసిన విధానం వేరు, అన్నమయ్యకు వచ్చేలాగా పూర్తి డిఫరెంట్. సో ఆ సినిమాకి మేకప్ వేయడం అంటే ఒక ఛాలెంజింగే. అది అన్నమయ్య సినిమాకి అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మీసం తీసేయాలరా ఈ సినిమాకి అని, మీసం ఎట్టిపోతే తీసేయాల్సింది అన్నమయ్యకి. ఓ పిల్లక ఉంటుంది ఇలా ఇలా ఏదో స్కెచ్ చేసి చూపించారు. నాకు భయం వేసింది అది మేకప్ ఆర్టిస్ట్గా. నాగార్జున గారు మీసం తీస్తే ఎట్టి బస్సులో వర్కౌట్ అవ్వదు, బట్ ఇది ఆయనకు చెప్పాలి, మీసం తీయకూడదు. అప్పుడేంటి పౌరాణిక సినిమాలు, ఈ దేవుడి సినిమాలు వచ్చేస్తే వాళ్ళకి మీసాలు ఉండకూడదు, ఇది ఒక ఆనవాయితీ పద్ధతి ఇది. సరే మీసం తీసేస్తే మట్టికి నాకు ఆయన తెలుసు కదా, ఆయన ముఖం ఎలా ఉంటుంది ఏంటి, మీసం తీసేస్తే ఎలా ఉంటుంది. సరే ఆయనతో సార్ అట్టగా సార్ మనం మీసం తీయద్దు, ట్రిమ్ చేసుకుందాం కావాలంటే, కానీ మీసం ఎట్టి పరిస్థితి తీయద్దు. కాదురా మరి డైరెక్ట్గా తీసేమాట, తీయద్దు సార్. నరసింహరాజు గారికి చెప్పి తిరుపతిలో కొన్ని అన్నమయ్య ఫోటోలు దొరుకుతాయండి, అన్నమయ్య కీర్తనలో, అవి నాకు ఒక 10-15 కావాలండి, ఆ బొమ్మలు చూడాలి నేను అంటే అది తెప్పించారు. దాంట్లో ఫస్టే ఒక దాంట్లో మీసం ఉంది తిప్పేలా అన్నమయ్యకి, అన్నమాచార్యుడికి. అది తీసుకెళ్ళి సార్ మీసం మీద అది తీసుకెళ్ళి అక్కడి నుంచి మీసం పెట్టాం. ఇది మా డిపార్ట్మెంట్లో పెద్ద వాళ్ళకి అన్నమయ్యకి మీసం ఉంటాం ఏంటి. కారణం మీరేనా? ఇండస్ట్రీలో చాలా పెద్ద గొడవ అయిందంటే. పెద్ద గొడవ మీ నుంచే. వాడు పెద్ద ఇట్లా అంటాడు, వాడు మేకప్ మ్యాను, దానికి ఒక మీసం, అన్నమయ్యకి మీసం ఉంటాం ఏంటి నవ్వుతాడు. ఈయనేమో చంద్ర అంటాడు, వాడేం చెప్తే అది అంటాడు అసలు అని పెద్ద పుకారైపోయింది ఇండస్ట్రీ అంతా. ఇదేందబ్బా ఇది విచిత్రం, ఇది చాలా మ్యాగజైన్లో కూడా ఆర్టికల్ ఏంటి అసలు మామూలు కాదు ఇది. ఇదేందబ్బా ఇది అందరూ మీసం ఉంటే అంటే, ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు తెలిసి మేకప్ ఆర్టిస్ట్గా ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, చాలామంది మేకప్ మ్యాన్లు మేకప్ వేసేసి వెళ్ళిపోవడం కాదు. మా వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆర్టిస్ట్కి ఏ లుక్ అయితే బాగుంటుంది, ఎలా బాగుంటుందో ముందు మైండ్లో స్కెచ్ మనం ఏర్పరచుకోవాలి, అంటే తెలుసుకొని దాని ప్రకారమే మనం మేకప్ వేసుకోవాలి. ఒకళ్ళు రౌండ్ మొక్క ఉంటుంది, కోల మొక్క ఉంటుంది, ఒకళ్ళు సంథింగ్, ఒకళ్ళు చిన్న కన్ను ఉంటుంది, ఒకళ్ళు పెద్ద కన్ను ఉంటుంది, ఒక జా వచ్చేసి ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది, చాలా ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి ఫేస్లో. ఇది మనం వేసేసామంటే కాదు. సరే ఇది స్టార్ట్ అయింది, ఆల్రెడీ కేరళ వెళ్ళాం, కేరళలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, బొట్టు గిట్టు అంత అయిపోయింది. విన్సెంట్ గారి మధ్యకి నువ్వు ఎవరి మాట ఆయనకు చాలా బాగుంది అన్నాడు కెమెరా విన్సెంట్ గారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఎలా ఉంది, నాకు బాగుంది, ఏం భయపడద్దు, అందరూ అలా మాట్లాడతారు, నువ్వేముంది, నాకు ఇదే టింట్ కావాలి అని చెప్పాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ గెటప్ వచ్చింది, ముసలి గెటప్. 92 years కాదు, మిడిల్కి ఏం చేద్దాంరా అంటే, మిడిల్కి అప్పుడు మార్చా, ఆ విగ్ తీసుకొని ఫస్ట్ టైం విగ్ పెడతాం ఆయనకి. ఆ విగ్ పెట్టి తీసి ఒక పిల్లక పెట్టేటప్పటికి అప్పుడు రామ్ గోపాలన్ గారు వచ్చారు ఎన్ఐటి స్టూడియోకి, నాచారంలో ఉంది కదా, అక్కడ సాంగ్ చేస్తున్నాం ఇద్దరు రమ్యకృష్ణను అమ్మాయితో సాంగ్ నెగమా సాంగ్ ఏదో చేస్తున్నాం, క్లైమాక్స్ సాంగ్ ఇద్దరు చనిపోతారే ఆ సాంగ్ చేస్తున్నాం, అక్కడ వేసాను ఫస్ట్. ఏదో అనుకున్నాను, బాగా చేసే నాగార్జున చూస్తానికి వచ్చాను అన్నాడు రాము. ఏదో గిలకా ఎలా ఉన్నది బాగుందని చెప్పాడు రాము గారు. అప్పుడు చూసి అది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఓల్డ్ గెటప్ కావాలి. తిరుపతిలో ఉన్నాం మేము. తిరుపతిలో ఉంటే రవి అని ఒక కోఆర్డినేటర్ ఉండేవాడు. నేను దానికి ఎలా ఇవ్వాలి ఏంటి అని మా ఎయిర్ డ్రెస్ని దగ్గర పెట్టుకొని వాడితో మేకప్ వేసుకుంటా ఇది చేసుకుంటా ఉంటే, అరే నువ్వు ఇక్కడ అమ్మా కష్టపడిపోతున్నా రూపశిల్పి, కానీ రేపు పొద్దున్న మేకప్ మ్యాన్ వస్తున్నాడు, కొత్త మేకప్ మ్యాన్, ఓల్డ్ గెటప్ వేయటానికి అనగానే నేను తెక్క కదా డేస్ ఉంటుంది పెట్టేసి
యోగానంద్ అని మేనేజర్ని పిలిచా. ఏమంటే రేపటి నుంచి వేరే మేకప్ మ్యాన్ వస్తున్నాడు, మరి నాకెందుకు తిరుపతిలో రూము గేము, నాకు టికెట్ వేసి సెండ్ వెళ్ళిపోతాను. అదేంటి వెళ్ళిపోతానంటే ఏంటి, బాబుతో మాట్లాడేది ఏమీ లేదండి, ముందు మీరు టికెట్ వేయండి, లేదా నేను బస్సుకి వెళ్ళిపోతాను, రాత్రి బస్సు, తిరుపతి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేస్తాను. యోగానంద్ గారు అంటే దొరసామరాజుకి చాలా దగ్గర యోగానంద్ ఆయనతో డైరెక్ట్గా, ఆయన ఎగ్జిక్యూటివ్. కాదురా ఉండను, ఎవడో వస్తున్నాడు మేకప్ మీద, నాతో పని లేదు, వెళ్ళిపోతున్నాను. కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం తిక్క. ఈయన వెళ్ళి బాబు గారితో చెప్పినట్టున్నాడు, అరే నా పండురా బాబు అని ఆయన ఆపేశారు మేకప్ మ్యాన్. తిరుపతి బయలుదేరిపోయాడు. సాయంత్రం రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు 4 గంటలకు ఫ్లైట్ టికెట్ వేసి క్యాన్సిల్ చేశారు పాపం. నన్ను మేకప్ చేస్తాను అన్నప్పుడు అడిగాడు, ఎందుకు రా కోపం వచ్చి. సార్ ఒకటి, ఫస్ట్ గెటప్ వేశారు, మిడిల్ వేశారు, ఓల్డ్ గెటప్ నన్ను అడగాలి, నా వల్ల అవుద్దా రాదా, చేస్తావా లేదా. ఒకటి చేస్తా, ఒకసారి బాగలేదు, రెండోసారి చేస్తా, మూడోసారి బాగా, అప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్, ఓహో నేను వేయలేకపోయాను కాబట్టి మిగతా వాళ్ళు వస్తే నాకు కూడా ఉంటుంది. కానీ నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అంటే ఇక నేను మరి అంతే కదా. సార్ మరి రాఘవేంద్ర గారితో ఏం మాట్లాడాడో మొత్తం అయిపోయింది. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 24-25 ఏళ్ళ కుర్రాడు తీసుకొని డైరెక్టర్ గారికి చూపించి, ఈ కుర్రాడు చూడండి అని డైరెక్టర్ గారిని చూపించి రూమ్కి తీసుకెళ్ళి వేశాను. మేకప్ అది వేసుకొని సాయంత్రం తీసుకెళ్ళా బాబు దగ్గర తీసుకెళ్ళినప్పటికీ, అప్పుడు నాగార్జున గారి దగ్గరికిను రాఘవేంద్ర గారి దగ్గరికి గుళ్ళో నుంచి పూజారులు అందరూ పండితులు అందరూ వస్తూ ఉండేవాళ్ళు. రాగానే వాళ్ళకి వెళ్ళేసి నమస్కారం పెట్టి ఇట్లా పెద్దవాళ్ళు కదా అట్లా చేస్తూ ఉండేవారు. వీడిని తీసుకెళ్ళేప్పటికి ఆయన చూడంగానే ఎవరో పూజారి వచ్చాడని మా బాబే లేచి సత్యం లేచి దండం పెడుతున్నాడు. కాదని మేకప్ వేసాను, నాగార్జున గారికి దండం పెట్టా, ఆడికి ఆ కుర్రోడికి మేకప్ వేసి తీసుకొచ్చాను కదా అతనికి మేకప్ వేశాను. సార్ అరే అమ్మా ఇంత బాగా వేసావు కదా, బాగుందిరా, పద అని చెప్పి డైరెక్ట్గా డెమోలాగా చేశా. పద అని డైరెక్ట్గా చేశాను. రాఘవేంద్ర గారు సేమ్ అదే, ఎవరో పండితులు వచ్చాను లేచించాడు, కాదు సార్ మేకప్ వేశాను, ఇది అన్నమీద ఓల్డ్ గెటప్ అని. అరే అదిరిపోయిందిరా, ఇలా ఉంటే చాలురా. ఓకే, అలాగే అక్కడి నుంచి ఆ ఓల్డ్ గెటప్ వచ్చేటప్పుడు సినిమా అసలు అంటే అక్కడ ఒక మెరికల్ ఏంటంటే ఆ సినిమాకి ఏం చేసినా సక్సెస్. వేడుకొండల స్వామి దయ వల్ల ఇంత కూడా మాకేం ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేది లేదు, ఏమీ లేదు. తిరుపతిలో కానీ వేసినట్టు సక్సెస్ సినిమా, అదొక గ్రేట్ సినిమా. అదొకటి. ఒక నెల క్రితం సుమన్ గారిని కలిశాను నేను, సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్నమయ్య గురించి చెప్తా, అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురైపోతున్నారు. ఎన్ని నెలలు షూటింగ్ జరిగినంత కాలం ఆయన ఎంత నిష్ఠగా ఉన్నారో. ఆయన నిష్ఠగా ఉన్నవాడు, ఆయన స్టూల్ మీద కూర్చునేవాడు, మరి ఇంటికి వెళ్ళి కూడా షాప్ మీద పడుకునేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామి గెటప్ ఉన్నంతకాలం చాలా నిష్ఠగా ఉన్నాడు. సుమన్ గారు చాలా ఆనెస్ట్, చాలా మంచోడు. అంటే నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమయ్య కోసం? అంటే ఫుడ్ కానీ ఏమీ చేయలే, అది నాన్ వెజ్ తినేవాడు కాదంటే ఏం జాగ్రత్త లేదు. అంటే వచ్చేవాడు మామూలు షూటింగ్కి వచ్చేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. జాగ్రత్తలు మాంసం వేసుకుంటాం, కింద పడుకుంటాం, అవన్నీ ఏం చేయలే ఆయన. నాన్ వెజ్ ఒకటి మానేశారు. నాన్ వెజ్ తింటాం నేను చూడలే. ఓకే, అంటే మరి ఏడుకొండలతో అబద్ధం ఎందుకు ఆడాలి, కానీ ఆయన తిన్నాడో తినలేదో నాకైతే తెలియదు. కానీ నా దగ్గర మటుకి నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్ అసలు ఆ షూటింగ్ స్పాట్లో నాన్ వెజ్ లేదు. హోటల్లో కానీ ఆ షూటింగ్ రాఘవేంద్ర గారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. నాన్ వెజ్ పెట్టడం రామదాసుకి కానీ లేకపోతే షిరిడి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ అవన్నీ ప్రిపేర్ చేయరు. దాని తర్వాత షిరిడి సాయిబాబా, రామదాస్కి మంది అవార్డ్స్ వచ్చారు. అవును.